దాదాపుగా అనేకమైన కీర్తనలు మనము చదువుకున్నాం, ధ్యానించాం కూడా. ఈరోజు ఒక వినూత్న విషయాన్ని తెలియపరుస్తున్న వినాన్ని శ్రద్ధగా. ఈ కీర్తన గ్రంథాన్ని రాసింది ఎవరయ్యా అంటే, ఆ పైన చదవండి, దైవజనుడైన చెప్పాలి ఎవరు చేసిన ప్రార్థన అంట. మనం ప్రతిసారి కీర్తన పై భాగంలో ఆ పక్కన 92వ కీర్తన ఒకటి చదవండి, దానిపైన ఏముంది చదవండి ఒకసారి. తగిన కీర్తన గీతము. ప్రతి కీర్తనలు కూడా, కీర్తన అనగానే పాట, కానీ ఈ 90వ కీర్తనకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇది పాట కాదంట, ఇది ప్రార్థన. ఆమేన్. ఇది ఎవరు చేసిన ప్రార్థన? మోషే గారు ఇజ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు అరణ్య మార్గమందు అతగాడు చేసిన ప్రార్థనే ఈ 90వ కీర్తన. కీర్తనలు అనగానే పాటలు మాత్రమే కాదు, కీర్తనల్లో ప్రార్థనలు కూడా ఉంటాయి. ఆమేన్. నేను ఎప్పుడు నమ్మేది, విశ్వసించేది ఒకటే, కొంతమంది బిడ్డలు పాటలు పాడేటప్పుడు వాడి పాడేది పాట మాత్రమే కాదు, ఆ పాటే వారి ప్రార్థన కూడా అవ్వాలి. మీ పాటే మీ ప్రార్థనగా మార్పు చెందాలి. మీరు పాటలు పాడుతున్నప్పుడు ఆ ప్రార్థనలాగా అది ప్రభు యొక్క పాద సన్నిధి చేరాలి. ప్రార్థనకి స్వరంతో పని ఉండదు, ప్రార్థనకి తాళంతో పని ఉండదు, ప్రార్థనకి మ్యూజిక్తో పని అసలే ఉండదు. ప్రార్థన మూలికలతో నింపబడి ఉంటుందంట, ప్రార్థన కన్నీటితో నింపబడి ఉంటుందంట. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మోషే గారు ప్రార్థన చేస్తే అది ప్రార్థన, ఆ ప్రార్థన కూడా పాటలాగా ప్రభుకి వినబడింది. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? ఆయన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలా వినిపించింది చెప్పండి, కొంచెం గట్టిగా. అదొక పాటలాగా ప్రభుకి వినబడుతుంది. నాలాంటి వాడు పాడాడు అనుకోండి, పాట కూడా ఏడుపులాగా ఉంటుంది నేను పాడితే. కానీ అతగాడు పాడితే ఆ ప్రార్థన అంటే ఎలాగ వెళ్ళిందంటే దేవుని వద్దకు, అది ఒక ప్రార్థనలా కనబడుతుంది. అతను ప్రార్థన చేస్తూ ఉంటే చక్కగా వినబడుతుంది, అని ఒక మంచి పాటలాగా వినబడుతుంది, వినసంపుగా ఉందంట. ఈరోజు ఈ 90వ కీర్తన గురించి 2-3 విషయాలు చెబుతాను. మోషే చేసిన ఈ ప్రార్థనా గీతంలో మన ఆత్మీయ జీవితానికి కావలసిన ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎప్పుడు పాట పాడినా లేకపోతే ఎప్పుడు ప్రార్థన చేసినా అది దేవునికి ఎలా వినిపించాలా? మాట్లాడండి. మీ ప్రార్థన పాటగా మారే కృప మీ తండ్రి మీ అందరికి అనుగ్రహించునుగాక, మన తండ్రి మనకు అనుగ్రహించునుగాక. ఓకేనా? అంటే మీరు నేను నమ్ముకునేది వేరు కాదు నాన్న, ఒకటే. అంటే మీరు అంటారు మేము తండ్రిని పూజిస్తామండి, కుమారుని ఏం చేయము. ఉన్నారు కదండి సంఘభేదం కలిగించే వాళ్ళు, పరిశుద్ధాత్మ నమ్మని వారు, ఏవండి ఉన్నారు లేరా? కానీ బైబిల్ అంటుంది, ఇప్పుడు మీరు శ్రద్ధగా వినండి, నువ్వు ఎప్పుడు ప్రార్థించినా అది దేవునికి పాటగా మారి వినిపించాలి. ఆమేన్, హల్లెలూయా. దయచేసి మోషే గారు ఏ ప్రార్థన చేసినారో ఆ ప్రార్థన ఒకసారి డీప్గా ఒకసారి మనం పరిశీలిద్దాం. బైబిల్ చదవండి, కీర్తన గ్రంథం అదే 90వ అధ్యాయంలో 12వ మాట. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పమంటున్నాడు. ఆమేన్. ఇది ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? మా దినాలు మాకు లెక్కించుట ఏం చేయండి, ఏం నేర్పాలి? గట్టిగా తలలో పైకి ఎత్తండి అందరూ ఒకసారి. ఎవడైనా సరే దినాలు లెక్క పెట్టుకుంటారా? ఐ మీన్ దినాలు లెక్క పెట్టుకుంటే ఈరోజు చెప్పాలి. దినాలు లెక్కించుకోవడానికి అర్థం ఏంటి? ఉంటామో ఈరోజు మీరు లెక్క పెడతారు కానీ ఫాస్ట్ కొంత ఫోన్ చేస్తాయా, ఈరోజు రేపు వికెట్ డౌన్ ఖచ్చితంగా కన్ఫామ్, మీరు త్వరగా వచ్చేసేయండి అంటారు. అంటే వాళ్ళ దినాలు ఏం చేస్తారు? ఇప్పుడు ఆయుష్ అయిపోయిందయ్యా, వయసు అయిపోయింది, మంచం బయట వేసినారు, ఈరోజు రేపు. ఎందుకంటున్నాడు ఆ మాట? 10వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, మా ఆయుష్ అయితే, అది మాట చదివిన ఒకసారి,
మా ఆయుష్కాలం అధిక బలం 70, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు మాత్రమే. ఎవరంటే ఇది మాట? మోషే దేవునితో సహవాసంలో ఉన్న సేవకుడు, 6 లక్షల కాలు బలం నడిపించిన వాడు, ఇజ్రాయేలును 6 నేల మీద నడిపించిన వాడు, ఎరుకో గోడలను కూల్చిన వాడండి. అంత శూరుడు ఇప్పుడు ఏమంటాడు చెప్పండి? అధిక బలం అయితే 70, 80 ఇంక మాకు అవకాశం లేదు నాన్న అంటున్నాడు. అసలు విషయం అంటే మాకు దినాలు లెక్క పెట్టి కూడా మాకు ఎందుకు ఈ మాట అన్నాడు? మీకు శ్రద్ధగా నేను చెప్తే మీరు అందరూ వినండి. మనిషి ఆయుష్ ఎంత అల్పమైనదో, ఎంత ఎన్నిక లేనిదో మోషే గారు గుర్తించినారు. అతగాడు దాదాపుగా 120 సంవత్సరాలు బ్రతికినాడు. ఈ 120 సంవత్సరాల్లో అతని గ్రహించి ఏం చెప్పమంటారా? అయ్యో, అనవసరంగా 80 సంవత్సరాలు నేను వేస్ట్ చేసుకున్నాను. ఆమేన్. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాను. ఒక 40 సంవత్సరాలు మా మామ నిత్రో ఇంట్లోకి వెళ్ళి అరణ్యులు అటు ఇటు గొర్రెలు కాసుకున్నాను. దేవుని పనిలో ఉంది ఎన్ని సంవత్సరాలు? ఒక 40 ఏళ్ళే. ఇంత శ్రేష్టమైన ధన్యతను పోగొట్టుకున్నానే అనుకు బాధపడుతుంటాడయ్యా. ఇంత తక్కువ కాలంలో నీ సన్నిధిలో గడిపే ఆ కృప మాకు అనుగ్రహించండి. చాలా తక్కువ అల్పమైన ఆయుష్ ఇది. ఏ క్షణాన ఎవరుంటారు కూడా తెలియని దినాలు ఇవి. ఎప్పుడు మరణపు ఒడిలోకి చేరుతున్నాము కూడా అర్థం కాని రోజులు ఇవి. మొన్న జరిగిన ఒక విషయం చెప్తాను. ఒక పేషెంట్ గుండె డాక్టర్ దగ్గరికి వచ్చినాడంట. గుండె బాగా లాగుతుందని డాక్టర్ గారు చెక్ చేసే లోపే అతగాడి ప్రాణం పోయింది. డాక్టర్ ముందే అసలు ప్రాణం కాపాడుకుని ఎక్కడికి వెళ్ళాడని చెప్పండి, చెప్పాలా? 5 నిమిషాల ముందు వస్తే బాగుంది. ఈ మాట ఇప్పుడు తప్ప ఒప్ప? ఆల్రెడీ వచ్చి కూర్చున్నాడు ఆయన, బాగానే వచ్చి కూర్చున్నాడు. కూర్చొని ఆయన చెక్ చేస్తున్నాడు. అలా కూర్చుని ఆ కుర్చీలోనే ద సేమ్ టైం స్ట్రోక్ వచ్చేసింది. సిపిఆర్ చేయడానికి అవకాశం లేదు, స్పాట్ డెడ్ అంతే. మై స్ట్రోక్. నేనంటాను ఎంత అల్పమైన జీవితం. ఈ అల్పమైన జీవితాలు దేవుని కొరకు ఉపయోగించకుండా ఇంకాను నీ యొక్క పనిపాట్ల నిమిత్తము, నీ అవసరత కొరకు, నీ కోరికల కొరకు, నీ జీవితం కొరకు ఒకవేళ నువ్వు ప్రయాస పెడితే నీ బ్రతుకంతా వ్యర్థమే. అందుకనే మోషే అంటున్నాడు, అయ్యా నా దినాలు నాకు ఎలాగ లెక్క కట్టుకోవాలో అది నాకు నేర్పు. ఆమేన్. ఎలా లెక్క పెట్టుకోవాలి? ఈ సంవత్సరం గడిస్తే వచ్చే సంవత్సరం నీ వద్దకు నేను చేరగలుగుతాను లేదా? నీ రాజ్యంలో నేను ఉంటాను లేదా? ఈ లెక్క ఎవరు లెక్క కడతారండి? నాకు తెలియ అడుగుతాను. ప్రాణం మీద అందరు తీపే కదా. ఎవరికి ప్రాణం అంటే ఇష్టం ఉండదు, ఆయుష్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎంత ప్రయాస పెడతాం, ప్రాణం ఏదో రీతి కాపాడుకున్న రకరకాల ప్రయత్నాలు చేస్తాం కదా. కానీ క్రైస్తవ సమాజం గుర్తించాలి, ఒకటి తీర్మానం, మన ఆయుష్ని మనం లెక్క పెట్టుకునే స్థితిలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నీటి బుడకెళ్ళండిదంటే జీవితం ఎప్పుడెప్పుడు ఆరిపోతుంది తెలియదండి, ఎప్పుడు ఇది మసిపోతుంది తెలియదండి. గడ్డి వాలునట్టుగా మనిషి ఆయుష్ అలాగే వాడిపోతుంది. బాగా వికసిస్తుంది అనుకున్న టైంలో మంచి ఎండ పడిన వెంటనే అది ఏ రీతిగా అయితే వాడిపోతుందో మానవ జీవితాలు కూడా అలాగనే రాలిపోతాయి. కాబట్టి ప్రతి మనిషి తమ ఆయుష్ను లెక్క పెట్టుకునే స్థితిలో ఉండాలి. ఆమేన్. ఒకవేళ నేను మరణించినా నా దేవునితో పాటు దేవునికి రాజ్యంలో ఉండగలుగుతాను. నేను మరణిస్తే ఖచ్చితంగా అక్కడ ఉంటాను. ఒక తీర్మానం, ఇది మనకు స్ట్రైక్ అవ్వాలి. అందుకే అంటున్నారు, మా దినాలు లెక్కించడం మాకు ఎందుకైనా తక్కువ ఆయుషయం. అది సగ జీవితాలు గడిచిపోయినాయి. ఇంకా మహా అయితే 10-15 ఏళ్ళే. మనం బలవంతులేమి కాదండి, ఒళ్ళంతా రోగాలే. ఇల్లంతా అప్పు, ఒళ్ళంతా రోగమే జీవితం మొత్తం. ఏదో మీరు అనుకుంటున్నారు ఎక్కువ బ్రతికేస్తా, అంత అవకాశం లేదబ్బా, మనకు అవకాశమే లేదు. ఆ రోజుల్లోనే 70-80, ఈ రోజులు 70 సంవత్సరాల బ్రతులు చూపించండి నాకు. 15 ఏళ్ళకి స్ట్రోక్స్ వస్తున్నాయండి. 8వ తరగతి విద్యార్థికి స్ట్రోక్ వచ్చేసింది, మొన్న గుండె జబ్బు వచ్చేసింది, స్పాట్ డెడ్. అమ్మాయి 8వ తరగతి అంటే ఎంత వయసు? 13-14 సంవత్సరాలు. తిప్పి కొడితే చిన్న అమ్మాయి. ఈ అలవాట్లు ఉన్నాయా? ఏమీ లేవు. ఇంత అల్పమైన జీవితం, ఈ అల్పమైన జీవితంలో దేవునికి నువ్వెంత ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నావు? అందుకే అంటున్నారు, మా దినాలు మాకు లెక్క నేర్పండి. ఆ లెక్క వస్తే
దేవుని కొరకే సంఘం బ్రతకగలుగుతుంది. ఆమేన్. మరొక మాట మీకు జ్ఞాపం చేస్తాను. 14వ మాట చదవండి. ఉదయమున ఏం చేయమంటున్నాడు? ఉదయాన్నే లేచిన వెంటనే మా జీవితంలో ఉండవలసింది ఏమిటి చెప్పమంటారా? ప్రభువా, మీరైతే మీ కృప మాకు కావాలి. ఆమేన్. మాకు ఏమి ధనరాశులు అవసరం లేదయ్యా, వెండి బంగారులు అవసరం లేదు. మాకు కావలసింది ప్రతి ఉదయము నీ కృప మమ్మును మా బిడ్డల్ని సంఘాన్ని ఆవరించాలి. ఇది చాలు మాకు. వేరే ఆలోచనలు మాకేమీ లేవు, వేరే తలంపు లేదు. మాకున్న తపనంతా ఏమిటంటే ఉదయాన్నే మీ కృపను మేము కలిగి ఉండాలి, ఉదయాన్నే మీ కృపతో మేము నింపబడాలి. ఎందుకు కృప లేకపోతే ఏమవుతుంది? కృప లేకపోతే క్షణకాలం కూడా మనం బ్రతకలేము. ఆమేన్. హల్లెలూయా. కృప లేకపోతే ఖచ్చితంగా ఎంత అతికి బలమైతే 80 అన్నాడు కదండి. ఇంకేముంది? సంపూర్ణంగా సజీవులుగా ఉండాలంటే దేవుని కృప సంఘానికి ఉండాలి. ఈరోజు ఉదయకాల సమయం లేచిన వెంటనే మీరు చేస్తున్న ప్రార్థన ఏమిటి? ఒకవేళ మీరు ఏ ప్రార్థన చేయగలుగుతున్నారని చెప్పమంటారా? ప్రభువా, బిడ్డలు వేటకి వెళ్ళారో వారికి తోడుగా ఉండు, తప్పేం కాదు. స్కూల్కి వెళ్తుందా, తోడుగా ఉండు, తప్పేం కాదు. మన కుటుంబం కొరకు కోరుకోవడం తప్పు కాదు. ఫస్ట్ దేవుని కృపను కోరుకున్న తర్వాత మిగతా ఆయన ముందు పెట్టాలి. ఆమేన్. ఈ ఉదయకాల సమయాన్న మా వ్యాపారాల చుట్టూ, మా బిడ్డల చుట్టూ, మా సంఘము చుట్టూ, మా గ్రామం చుట్టూ మీ కృప కలగాలని ఆయనను ప్రార్థించాలి. కృప లేకపోతే కష్టం. ప్రార్థనలో ప్రభుని ఏమడుగుతున్నారు మీరు? ప్రభువా, మీ కృప మాకు అవసరమయ్యా అని అడుగుతున్నారా? అడగండి. మోషే అదే ప్రార్థన చేస్తున్నాడు. 40 సంవత్సరాలు అరణ్యంగా ఉండే ఇజ్రాయేలీ ప్రజలందరినీ అంత సామర్థ్యంగా ఎలా నడిపించారనుకుంటున్నారు? అతను మోకాళ్ళు వేసిన ప్రతిసారి ఒకటే ప్రార్థన, అయ్యా మీ కృప నా అనుకున్న వారందరికీ ఉండాలా, తోడుగా ఉండాలా. నీ కృప నా జనానికి, నా సంఘానికి తోడుగా ఉండాలి. నీ కృప లేకపోతే మేము అడుగు కూడా ముందుకు సాగుతాం. ఈ ప్రార్థన చేశాడు కాబట్టి ఈ 40 సంవత్సరాల అరణ్య మార్గంలో అనేకమైన ఆటంకాలు కలిగినప్పటికీ కూడా దేవుడు క్షేమముగా విడిపించుకుంటూ తీసుకుని వచ్చాడు. ఆమెన్. హల్లెలూయా. కృప లేకపోతే అంత ప్రయాణం అతగాడు చేసేవాడు కాడు. నోటి దాకొచ్చే ఆహారం ఏమండి, చేతి దాకా వచ్చిన ఆహారం నోట్లోకి వెళ్ళలేకపోతుంది, తెలుసా? మీకు ఒక పచ్చని రోజు చెప్పమంటారా? ఈరోజు ఉదయకాల సమయమైనా మన విశ్వాసుల బోటు ఒకటి ఉల్టా అయిపోయింది, తిరగబడిపోయింది. ఇంచుమించుగా 150,000 రూపాయలు సరుకుంది. ఏం లేదు, బయటకు వచ్చి ఏం చేయాలి? ఇంకా చెప్పాలి బయటకు వచ్చి అమ్ముకోవడం. ఇంకా దాదాపుగా 5-6 రోజులు ప్రయాసపడినారు. వారి లోపల చాలా ఆలోచనతో అనుకుంటారు కదా, ఈ సంవత్సరం ఇంటికి వెళ్ళిన వెంటనే ఈ అప్పు క్లియర్ చేద్దాం, ఇంటికి వెళ్ళిన వెంటనే ఇది ఇక్కడ తెచ్చాం కదా వీళ్ళకి ఇద్దాం, ఏదో ఒక రకరకాల ఆలోచనలు. పిల్లలకి ఫీజు కడదాం, ఏ ఆలోచనలు ఉంటాయి కదండి. అది చాలా ప్రయాసపడినారు, కానీ అది ఇంటి వరకు రాలేకపోయింది. నేను అంటాను, దానికి కారణము ఏదన్నా కావచ్చు, కానీ అది స్థిరపరచబడాలి. మన చేతి దాకా వచ్చిన మన నోటికి చేరాలంటే దేవుని కృపను కలిగిన వారుగా మార్పు చెందాలి. ఆమెన్. హల్లెలూయా. ఎన్నో ఆశలతో మీరు ప్రయాసపడి ప్రయాసలతో మీ జీవితాలు ప్రారంభిస్తున్నారు. ఇది ఖండితముగా మీ గుడారానికి దీవెనకరంగా మారులాగున ఈ రాత్రి ప్రతి ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన ప్రభువా, మీ కృపతో మమ్మల్ని నింపండి. ఆమెన్. మీ కృప లేకపోతే మాకు క్షేమాధారం లేదు. మీ కృపయే లేకపోతే మేము బ్రతకలేం. మీ కృపయే మాకు ఆధారమని నా దేవునికి సన్నిధిలో విజ్ఞాపన చేయండి. ఆమెన్. హల్లెలూయా. అసలు విషయం ఏమిటంటే, మనం ఒకవేళ 70-80 ఏళ్ళు బ్రతికిన ఉదయం లెగాలంటే సజీవులుగా ఉండాలంటే ఏముండాలి చెప్పండి. ఒక 70 సంవత్సరాలు బ్రతకల ఆశ మనకు ఉంది, కానీ ఈ రాత్రి గడిచిన ఉదయం లేగాలంటే ఏముండాలా? అది లేకపోతే సజీవులైన మనం వికటజీవులుగా మారిపోతాం. మన చుట్టూ 10 మంది చేరతారంట, మనకు కూడా తెలీదు.
హంగాముగా తీసుకెళ్తారు, అది కూడా మనకు తెలియదు. మన ముందే బాణసంచ కాలుస్తారంట, మనకు వినబడదా? పూలు జల్లుతారంట, మనకు స్పరిశే ఉండదు. స్నానం చేపిస్తారంట, అస్సలు తెలియదు నీకు. కారణం నీ నీ ఆత్మ నిన్ను ఎప్పుడు విడిచి వెళ్ళిపోతుంది. కృప లేకపోతే కష్టం. కోరుకోవాల్సిన కృపను మాత్రమే. ఆమేన్. మోషే ఇదే ప్రార్థన చేస్తున్నాయ్యా, ప్రతి దినం ప్రతి ఉదయం మీ కృపతో మమ్మల్ని ఏం చేయండి, తృప్తిపరచండి. మీరు కృపతో నింపగలిగితే మా ఐదులలోనికి వెళితే మేము జీవంగా ఉంటాం, సజీవులుగా మార్పు చెందగలుగుతాం, మేము బ్రతకగలుగుతాం, మా కుటుంబాలను నడిపించుకుంటాం, మా గమ్యస్థానానికి మేము చేరగలుగుతాం. ఆమేన్. ఆ కృపే లేకపోతే ప్రయాస అంతా వ్యర్థం. అందుకే బైబిల్ ఉంటుంది కదా, ఒకడు పట్టణాన్ని వాడు ఎంత కావలి కాసినా, ఎంత ప్రయత్నం చేసినా దేవుడు కాయకపోతే వాడు రాత్రంతా మేలుకొని ఉండినా, గట్టిగా చెప్పాలి, యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువాడు ప్రయాస. ఏం లేదండి, ప్రభు కట్టించాలా, ప్రభువే కాపాడాలా. దేవుని కృప లేకపోతే మీరు అనుకుంటున్నారు మీ స్వంత బలము చేత మేము ఏమైనా, ఐ నో ఐఎమ్ ఎవ్రీథింగ్, బట్ వితౌట్ జీజస్ యు ఆర్ నథింగ్. యేసే లేక నువ్వు అనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు, నాకు బాగా తెలుసు అని తెలుసు అనుకుంటున్నావు. కానీ యేసు లేకపోతే నువ్వు సున్నా, నీ బ్రతుకు ముందుకు సాగదు. ఈ మాటలు వింటున్న బిడ్డలారు కొంచెం జ్ఞానంగా ఆలోచించండి. నువ్వు మోషే కంటే పెద్ద ప్రార్థనాపరుడివా, భక్తిపరుడివా? ఆయనే ఉదయం లేచినంటే కృప కోరుకుంటున్నారు. మీరేం కోరుకున్నారు చెప్పండి? రే కొద్ది కాఫీ తెచ్చి మొగన కొట్టండి, ఎవరన్నా కొద్ది లేపు టీ ఇస్తే బాగున్నాయే. ఉదయం లేచిన వెంటనే వ్యాపారం ఎలా ప్రారంభించాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచిన వెంటనే దేవుని కృపనే కోరుకోండి. ఆమేన్. ప్రతి ఉదయం, ఈ ఒక్క రాత్రి కాదు, ఈ రాత్రి వాక్యమైన నీవు నీ జీవితకాలం అంతా చేయవలసిన ప్రార్థన ఒకటే, ప్రభువా ఈ ఉదయకాల సమయమున మమ్మును, మా కుటుంబాన్ని, మమ్మును, మా సంఘాన్ని, నన్ను, నా బిడలను, వ్యాపారం, గ్రామాన్ని, దేశాన్ని మీ కృప చేత తృప్తిపరచండి. ఇదే ప్రార్థన. వేరే ప్రార్థన ఉదయం లేచినట్టు నీ నోటిని రాకూడదు. ఆమేన్. అటు ఉన్నతమైన ప్రార్థనా జీవితం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మరొక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. బైబిల్ తెరవండి, అదే అధ్యాయంలో 17వ మాట ఒక్కసారి. ఏమంట మోషే ఏమని ప్రార్థన చేస్తున్నారు చెప్పండి ఒకసారి. అయ్యా మా చేతి పనులు మీరేం చేయండి, గట్టిగా నువ్వు చిన్ని చేతుల కష్టాజీవితం నీవు అనుభవించినట్లుగా దేవుడు ఏం చేయాలి, దాన్ని నువ్వు కష్టపడితే స్థిరపరచబడదు. నువ్వు కష్టపడుతున్నావు, కానీ నన్ను స్థిరపరచవలసింది ఎవరు? ఆయన. నీ ప్రార్థన ఏమై ఉండాలి ఇప్పుడు చెప్పు. కష్టపడే శక్తి ఇచ్చినావయ్యా, కానీ నువ్వు ఒకవేళ ఈ చేతుల కష్టం నేర్పావు, దీన్ని స్థిరపరచు. కొంతమంది ఒక పనులు స్థిరంగా ఉండరు. ఆమేన్. ఒక పని స్థిరంగా ఒక స్టాండ్లో వెళ్ళలేరండి. రకరకాల ఆలోచనలు. ఒక పనిని నమ్ముకున్నవాడు, కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడైనా బాగుపడతాడు. కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎక్కడున్నా జీవించగలుగుతాడు. ఆ కష్టానికి దేవునికి కృప తోడై ఉంటే, దేవుడు స్థిరపరిస్తే వాడు ఉన్నతమైన వాడుగా మార్పు చెందుతాడు. ఆమేన్. హల్లెలూయా. కష్టపడడం గొప్ప కాదు, కష్టపడుతున్నవే నీ చేతులు ప్రభు ఏం చేయాలి, ఇప్పుడు స్థిరపరచాలి. ఆమేన్. అలా స్థిరపరుస్తేనే నువ్వు గొప్పవాడిగా మారుతావు. మోషే ఉన్నతమైన వాడు, మోషే గొప్పవాడని బైబిల్ ఉంటుంది. నువ్వు చేతి పనులు ఇప్పుడు ఏమవ్వాలా, దేవుడు స్థిరపరచాలా. ఆదికాండంలో మీరు ఒకసారి బైబిల్ తెరవగలిగితే 39వ అధ్యాయం 3 నుండి 4 వాక్య భాగాలు చదవండి ఒకసారి. యెహోవా అతనికి తోడై ఉండిన గనుక చేసినంతయు
అతని చేతిలో యెహోవా సఫలం చేశాడు కాబట్టి అతని యజమానికి యోసేపు మీద కటాక్షం కలిగింది. ఆమేన్. యోసేపు చేతులకు ఎవరు తోడుకున్నారండి చెప్పండి? అతను చేసిందంతా అతని చేతులు సఫలపరిచినాడంట. స్థిరపరిచినాడు. ఎప్పుడైతే ప్రభు నీ చేతులు స్థిరపరుస్తాడో నీ చేస్తున్న ప్రతి పని దీవెనకరంగా మార్చబడుతుంది. నువ్వు కష్టపడితే అవదు ఇప్పుడు. ఆమేన్. నీ కష్టానికి ఎవరు తోడుండాలి? నీ పనికి ఎవరు తోడుండాలి? నా దేవుడు మీ చేతులను స్థిరపరచునుగాక, మీ చేతులను దీవెనకరంగా మార్చునుగాక. ఇప్పుడు ఈ మాట పక్కవారు చెప్పండి, చేతులు పట్టుకు చెప్పండి, నా యేసయ్య నీ చేతులను స్థిరపరచునుగాక, నీ చేతి పనులను దీవెనకరంగా మార్చి నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీ చేతి ఏ పనులు అయితే చేస్తున్నారో అవన్నీ ఎలాగుండాలి? మీరే ఇంత గట్టిగా మాట్లాడి ఇంత సైలెంట్ అయిపోయేటి? కొంచెం గట్టిగా చెప్పండి. అలా మార్చబడాలంటే మీ చేతులు ఏ పనులు చేయాలి? మీకు నచ్చిన పనులా? ఇలాగ వాక్యం అక్కడ బాగా విన్నాడంట, జాగ్రత్తగా వినండి. పాస్కర్ ఏం చెప్పినాడు? ఈ చేతితో ఏ పని చేసినా అది ఏమైపోద్ది? గట్టిగా వెళ్ళి పేకాట్లో కూర్చున్నాడంట, వేసి రక్తం వచ్చి. ప్రభు చెప్పాడు కదండి, ఏమని చెప్పండి రా. దేంతో ఆడతారు కార్డ్స్? ఫోన్లో అయినా చెయ్యే, అవునా కదా? వెళ్ళి ఆడుతున్నాడు అంట. 10,000 వచ్చాయండి. యెహోవా స్తోత్రమయ్యా, 10వ భాగం 1000 రూపాయలు. ఎందులో ఆడి 2 లక్షలు వచ్చినాయి అంట. 20,000 ఇన్వెటర్ చర్చిలోకి. యథార్థ సంఘటన. 4 లక్షలు పోయినాయి అంట. నువ్వు దొంగతనం చేసి చర్చిలో వస్తువులు పెడితే ప్రభు దాన్ని ఏం చేయడు? ఇష్టంగా తీసుకుంటాడా? చెప్పండి. నీవిచ్చే మనసు కూడా ద సేమ్ టైం కొంచెం యథార్థంగా ప్రభు కనబడాలా. చేతులు స్థిరపరుస్తాడంటే ఈ పనులు కూడా దేవునికి అనుకూలమైన పనులే చేయాలి. ఈ చేతితో పక్కడికి హాని తలబెట్టినావా నీ గుడారం వర్ధిల్లదు. ఈ చేతితో పక్కవాడి మీద నింద పలికినావా నీ జీవితంలో స్థిరమైన ఆశీర్వాదం చూడలేం. ఇదే చేతితో పక్కవాడి మీద నింద మోపినావా దేవుని మహిమను కోల్పోతాం. ఈ చేత్తో దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నావా ప్రభు నిన్ను క్షమించడు. ఈ చేతులు ప్రభుని ఆరాధించే చేతులు గాను, స్తుతించే చేతులు గాను, ఆయన పరిచర్యలు, ఆయన సన్నిధిలో వాడబడే హస్తాలు గాను దేవుడు మన హస్తాలు మార్చునుగాక. కొంతమంది మందిలో చీపురు కట్ట పట్టుకోవడం చాలా కష్టం అయిపోద్ది. ఆమేన్. ఏం పట్టుకోవడం? మాట్లాడండి. మందిరాలు చీపురు కట్ట పట్టుకోవడం చెయ్యి రాదు. వాళ్ళకి తెలుసు, అయ్యో చిమ్మితే బాగుంది అనుకుంటారు, బట్ చేయమదు. అనుకున్న ఈ తలంపు పట్టుకోవడానికి ముందుకు రాదు, అది పొరపాటు. అదే పెళ్ళిళ్ళు ఇస్తరాకులు కూడా ఎత్తే త్రీళ్ళు. మరి ఏంటి ఈ లాజిక్ నాకు అర్థం కాదు. ఈ ఫంక్షన్లు ఏం చేస్తారు? ఏకంగా వెళ్ళి వాళ్ళు చేయమంటారు, వీళ్ళు కావాలని ఏం చేస్తారు? ఓ ఇక్కడ సేవకు నేను పొగొట్ట వాళ్ళు ఏం చేస్తారు? నేను మా అక్క మొత్తం పని చేసింది, మా అక్క గట్టిగా చెప్పుకోవాలి. నాకు తెలియదు. మరి దేవుని పనికి చేతులు ముందుకు రావాలి. అది కానుకైనా పరిచర్య ఏదైనా సరే వాటర్ మేబీ పక్క వారికి సాయం చేయాలి, తప్పు కాదు. సాయం చేసి 10 మందికి చెప్పకూడదు. ఆమేన్. నువ్వు సాయం చేస్తే అసలు ప్రభు అన్నారు కదా, మీ కుడి చేతితో చేస్తే దీన్ని తెలియకూడదంట. షుడ్ అండర్స్టాండ్. మీరు ఎంత చేసినా అది బయటికి రాకూడదు, అది కనుమరుగవ్వాలా. నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటే, నీ భక్తి ఏమవ్వాలి చెప్పండి? ఎవరికి కనబడాలా? సంఘానికా? చెప్పాలా? అది కనుమరుగైపోవాలా. నీ లోపమే దేవునికి కనబడ, నీ భక్తి కనుమరుగైపోవాలా, భక్తి పక్కకు వెళ్ళిపోవాలా. నీ దగ్గర ఏం లోపాలున్నా ప్రభు, అయ్యా నా మాట జారిపోతుంది, చూపు ప్రవక్త మాట, రకరకాల ఆలోచనలు, దీన్ని సరి చేయాలి. ఇది దేవుని యొక్క సన్నిధానంలో ప్రజెంట్ చేయాలి. ఆమేన్. ప్రభు కావాల్సింది కూడా అదే. అందుకేనంటారు ప్రభు అంటే, మా చేతులు మీరు ఏం చేయండి? స్థిరపరుస్తారు. ఈ చేతులతో నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయకూడదు. ఆమేన్. పక్క వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పడం కానీ, చెయ్యితో నిందించడం కానీ,
చేయుట దేవుని ప్రజలకు తగినది కాదు. కాబట్టి రాత్రి ఒకవేళ అలాంటి లక్షణాలు ఉంటే సరి చేసుకోండి. మోషే ప్రార్థన చేసిన ఏమని, అయ్యా మా దినాలు లెక్కించడం మాకు నేర్పండి, మేము ఎంత అల్పులు ఉన్నాయని ప్రతి ఉదయం నీ కృపతో మమ్మల్ని ఏం చేయండి, నింపండి అయ్యా. చివరిగా మా చేతులు మీరు ఏం చేయండి, స్థిరపరచండి. ఆమేన్. ఎందుకంటే దేవుడు చేతులు స్థిరపరిస్తేనే యోషేబు అంత గొప్పవాడే అయినాడు. ఆమేన్. యోషేబు జ్ఞానం వల్ల ఏం కాదండి, యోషేబుకి 10 మంది కుటుంబం ఉందని కాదండి. యోషేబు ఐగుప్తులో ఒక్కడు. ఎంతమంది? వెనక ఎవరైనా ఉన్నారా? మాట్లాడరే. ఒక్క పురుగు ఉందా వెనక? చుట్టాలు ఎలాంటి వారు చెప్పమంటారా? మనమంతా బాగున్న తర్వాత మనవడని చెప్పుకుంటారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. మనం బాగా స్థిరపడిన తర్వాత ఈ మనిషి, చెప్పండి, నువ్వు రోగంలో ఉన్నప్పుడు, నువ్వు నిందల్లో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు, అప్పుల్లో కూరిపోయినప్పుడు నువ్వు ఎవరికి గుర్తుకు రావు. అసలు వాళ్ళు ఎవరో అనుకుంటారు వాళ్ళు. నువ్వు స్థిరపడిన తర్వాత ఇది మా మనిషి అని నీ పంచ చేరతారు. యోషేబు ద సేమ్, అది అటువంటి సిచ్యువేషనే. స్థిరపరచబడిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత, యోషేబు మా తమ్ముడు అని చెప్తున్నారంట, గోతులో పడి కొట్టనేసిన అన్నలో. ఆమేన్. అర్థమవుతుందా? నేను అంటాను, కారణం ఒకటి, యోషేబు చేతులు దేవుడు ఏం చేసినాడు, మోషే చేతులను కూడా ప్రభు స్థిరపరచున్నాడు. కాబట్టి దాదాపు కనాను చేరలేదు కానీ చూసి తరించినాడు. ఆమేన్. నేను అంటాను, ఈరోజు మీ జీవితాల్లో ఒక నూతన కార్యం ప్రారంభించి ఉన్నతమైన కృపతో నా తండ్రి మిమ్మల్ని నింపునుగాక. మీ చేతులన్నింటినీ నా తండ్రి దీవెనకరంగా మార్చునుగాక. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకునండి, ప్రార్థనలోకి వించని. ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడినారు. కొన్ని నిమిషాలే ఒక ఉన్నతమైన కృప ప్రభు మనకు అనుగ్రహించినారు. మీ ప్రార్థనలు మరి ప్రాముఖ్యంగా తమ్ముడు మహేష్ వరకు ప్రార్థన చేయండి. దేవుడు మరి ఆ రక్త నిలవలు పెంచాలి. శరీరంలో రక్తం కొరత రోజు తగ్గిపోతుంది. ప్రభు సహాయం అందించినట్లుగా దేవుడు కృప తమ్ముడికి అనుగ్రహించలాగున మీరందరూ ప్రార్థన చేద్దాం. నీ ప్రార్థన కూడా నా దేవునికి ఈ రాత్రి పాటగా చేరాలి. నువ్వు చేస్తున్న ప్రార్థన నా తండ్రి పాద సన్నిధిలో కనుమరుగు అవ్వకూడదు, అది కనబడాలా. నువ్వు చేసే ప్రార్థన నా సన్నిధి, నా ప్రభు సన్నిధికి వింపైన సువాసనగా చేరి పరిమళ తైలంగా మార్చబడాలి. ఆయన చెవులకి నీటిగా ప్రార్థన చేరాలి. మోసే చేసిన ప్రార్థన పాటగా మార్చబడింది కదా. మరి ఈ రాత్రి మీరు చేసిన ప్రార్థనలు నా తండ్రి వింటున్నారు. ఆ ప్రార్థన కూడా ఉన్నతమైన దేవునికి రాజు వెళ్ళినట్లుగా ప్రభు మా ప్రార్థన మీరు ఆలకించండి అని ప్రార్థన చేద్దాం. మీ ప్రార్థన ప్రభు మా దినాల లెక్క మాకు నేర్పండి. ప్రతి ఉదయం మీ కృపతో మమ్మల్ని నింపండి అయ్యా. అయ్యా మా చేతులు మీ స్థిరపరిచిన ప్రభుని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ఘనమైన మా తండ్రి, మీకైతే ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మీ మహిమ ఆ సంఘానికి అవసరమే ఉంది. స్థిరపరచండి, బలపరచండి, ఉన్నతమైన కృప అనుగ్రహించండి, దాటిపోవద్దాం. ప్రభువా, మా ఆయుష్కాలము ఎంత అల్పమో మీరు మాట్లాడినారు. మా దినాల లెక్క మాకు నేర్పండి అయ్యా. అయ్యా, ప్రతి ఉదయం మా కుటుంబాలలో మా సంఘం మీద మీ కృప అవసరం. మీ కృపతో మమ్మను మా సంఘాన్ని నింపి బలపరచండి. ప్రాముఖ్యంగానైనా మా చేతుల కష్ట జీవితాన్ని దీవునికరికి మీరు మార్చండి. ప్రభువా, నీ కృప లేకపోతే, మా చేతులు మీరు దీవించకపోతే, స్థిరపరచకపోతే మేము ఎంత ప్రయాసపడినా ప్రయాసంతో వ్యర్థమే కదా. ప్రభువా, చాలా ప్రయాసపడుతున్నాం కానీ ఆ ప్రయాస వ్యర్థంగా మారకుండా దీవెనకరంగా మారులాగిన కృప చూపమని వేడుకుంటున్నాం. ఉన్నతమైన మహిమతో ఈ రాత్రి మమ్మల్ని మా సంఘాన్ని బలపరచమని, కూడొచ్చిన బిడ్డలను దీవించమని, మా ప్రార్థన మాతో కలిసి ప్రార్థనలు ఏకీవించిన ప్రతి కుటుంబాన్ని దేవుని కృపతో మీరు నింపమని వేడుకుంటూ, సమస్తమైన మహిమగంతా మీ అసలుగా అప్పజెబుతూ మా మధ్య రోగుని స్వస్థపరిచి ఆరోగ్యం క్షేమము దయచేయమని యేసు నామములో అడిగి బతిమాలి పొందుకొనుచున్నాము కన్న తండ్రి. మన తండ్రి అయిన దేవునికి కృప, ఆయన కాపుదల, రక్షణ భాగ్యం కూడిన మనకును సకల పరిశుద్ధులకును యేసయ్య సదాకాలము తోడుగా నివాసముని కృప చూపి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అందరి కొందలమ్మ దేవుడు మిమ్ముని మీ కుటుంబాలను దీవించునుగాక. వందనాలు.